నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మైనార్టీ సంక్షేమంపై సీఎం చంద్రబాబు సమీక్ష ముస్లిం మైనార్టీ వర్గాలకు అందే పథకాలను రీస్ట్రక్చర్ చేయాలని అధికారులకు ఆదేశాలు పాత రాజరాజేశ్వరిపేటలో జరిగిన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేసినేని చిన్ని బుడమేరు వరద సాయం అందించడంలో సీఎం చంద్రబాబు చూపించిన చొరవ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని కితాబు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ సృజన నిబంధనలు పాటిస్తూ సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన మున్సిపల్ మైనార్టీ వర్గాలకు అందే పథకాలను రీస్ట్రక్చర్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలు ఎన్నికల్లో ప్రకటించిన హామీల నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పథకాల రూపకల్పన చేయాలని, వీటి కోసం పథకాలను రీస్ట్రక్చర్ చేయాలని సీఎం ఆదేశించారు. వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ను అభివృద్ధి చేయాలని, అందులో ఆ వర్గానికి చెందిన వారే భాగస్వాములుగా ఉండేలా చూడాలని అన్నారు. మైనార్టీ సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద మంజూరైన 447 కోట్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరై కొంతమేర నిర్మాణాలు జరిగిన షాదీఖానాలు, ఇతర నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రారంభం కాని పనులను రద్దు చేసి పునఃసమీక్షించాలని సూచించారు. కడపలో హజ్ హౌస్ కోసం నాడు తెలుగుదేశం ప్రభుత్వం 24 కోట్లు మంజూరు చేసి అందులో 15 కోట్లు ఖర్చు చేసిందని, 80% నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలిపారు. ఈ హజ్ హౌస్ నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. మైనార్టీ విభాగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు శిక్షణా సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అలాగే గుంటూరు క్రిస్టియన్ భవన్కు నాడు తెలుగుదేశం ప్రభుత్వం 16 కోట్లు మంజూరు చేయగా 50% పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించగా ఆ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వక్ఫ్ బోర్డ్ భూముల సర్వే 2 ఏళ్లలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మైనార్టీలకు ఇచ్చే ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్ను రీస్ట్రక్చర్ చేయాలని సూచించారు. ఇకపోతే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ డెవలప్మెంట్కు అధికారులు ప్రతిపాదించగా సీఎం అంగీకారం తెలిపారు. యాభై 56వ డివిజన్ పాత రాజరాజేశ్వరిపేటలో మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఇంటింటా తిరుగుతూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ కేసినేని చిన్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు చెప్పడమే కాకుండా ప్రచారానికి వచ్చిన నాయకులకు స్వాగతం పలుకుతున్నారు అని అన్నారు. వరద వల్ల బురదమయమైన ఇల్లు, రోడ్లను ఫైర్ ఇంజన్ సాయంతో శుభ్రం చేయటం దేశంలోనే ఇది మొదటిసారన్నారు ఎంపీ కేసినేని చిన్ని. విజయవాడ నగరాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు. వరద విపత్తు సమయంలో మాజీ సీఎం జగన్ బురద రాజకీయాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై నమ్మకంతో ప్రజలు 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారన్నారు. తిరుమల కల్తీ విషయంలో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి బాధ్యుడే అని చెప్పారు. అదేవిధంగా దసరా నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని ఎంపీ చిన్ని అన్నారు. ఇవాళ మంచి ప్రభుత్వం, ఇవాళ ప్రభుత్వ కార్యక్రమం మంచి ప్రభుత్వంలో భాగంగా 56వ డివిజను ఎక్కడైతే వరద బాధితులు అధికంగా ఉన్నారో అటువంటి ప్రాంతంలో మా తెలుగుదేశం నాయకులు, ఎన్డీఏ నాయకులు అందరం కూడా కార్యకర్తలు, జనసేన, భారతీయ జనతా పార్టీ అందరం కలిసి కట్టుగా వెళ్ళి ప్రజలకి ఉన్న సమస్యలను తెలుసుకుంటున్నాం. ప్రభుత్వం ఏ విధంగా ఉంది అంటే 95% ప్రజలు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అసలు ఒక్కొక్క చోట అయితే 100% ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్పితే అది కూడా సమాధానం ఇవ్వకపోవడమే కానీ బాగోలేదని చెప్పే పరిస్థితి లేదంటే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏ విధంగా కష్టపడి పనిచేస్తుందో ప్రజలందరూ దాన్ని తప్పకుండా ఇటువంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు, ఆశీర్వదిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఉండాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ విజయవాడ ప్రాంతాన్ని కాపాడాలి. ముఖ్యంగా వరదలో దెబ్బతిన్న ఈ ప్రాంతం మళ్ళీ ఇవాళ ఈ విధంగా ఉందంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైందని అందరూ హర్ష
ధ్వనాలతో మాకు చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడికక్కడ మా మా నాయకులు ఒకటే చెప్పారు, ఎక్కడైనా కూడా స్టిక్కర్ కావాలంటేనే వేయండి అని. ఇదివరకే గవర్నమెంట్ కూడా స్టిక్కర్ వేసింది. అట్లా కాకుండా ప్రజలు మంచి ప్రభుత్వం తలంచితేనే మీరు స్టిక్కర్ వేయండి అని అన్నారు. ప్రజలందరూ స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. దాదాపు 100% స్టిక్కర్లు ఏర్పాట్లు వేయించుకుంటామంటే ప్రజలందరూ కూడా హర్షాగీతాలతో ఈ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నారు. కాబట్టి అది జరుగుతుంది. కాబట్టి మేము చూస్తే మీరు ఈ 100 రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా రాగానే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా పెన్షన్లు ఇవాళ మేము 4,000 ఇస్తామంటే ప్రతిపక్షం ఇవాళ ఉన్న ప్రతిపక్షం ఎటకారపు మాటలు అన్నీ మాట్లాడారు. వాళ్ళకి ఎట్లాగో రాజకీయం బురద రాజకీయాలు అన్నీ అలవాటే కాబట్టి ఆ విధంగా మాట్లాడారు. అయినా కూడా రాగానే ఏప్రిల్ నుంచి 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా మెగా డిఎస్ఏ ప్రకటించారు. రెండో సంతకం మెగా డిఎస్ఏ చేసి 14,500 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యతతో అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ మందిరంలో జిల్లా కలెక్టర్ సృజన, జాయింట్ కలెక్టర్ నిధి మీనా, డిఆర్ఓ వి శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల డిఎం జి వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ రజనీ కుమారిలతో కలిసి అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలన్నారు. నిబంధనలను పాటిస్తూ సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి స్పష్టతతో కూడిన పరిష్కారం చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పారదర్శకంగా పరిష్కారం ఉండాలని, గడువు తీరిన అర్జీలు ఏ స్థాయిలోనూ పెండింగ్ ఉండరాదన్నారు. జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో అర్జీదారులు వినతులను సమర్పిస్తున్నారని, ఆయా అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ జి సృజన అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 111 అర్జీలు అందగా వీటిలో రెవెన్యూ 38, పోలీస్ 20, ఎంఏయుడి 16, డిఆర్డీఏ 5, పంచాయతీరాజ్ 11, కోఆపరేటివ్ 1, హెల్త్ 2, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం 1, ఉపాధి హామీ 3, పౌర సరఫరాలు 2, హౌసింగ్ 1, విద్య 6, బీసీ వెల్ఫేర్ 1, మత్స్యశాఖ 1, ఏపీసీపీ డీసీఎల్ 1, మైన్స్ అండ్ జియాలజీ 1, ఆర్ఎండ్బి 1 అర్జీలు స్వీకరించారు జరిగిందని తెలియజేశారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన పూర్తయిందని సంబరాలు చేసుకుంటుంది తప్ప ఈ 100 రోజుల పరిపాలనలో ప్రజలకు, విద్యార్థులకు ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటి అమలు చేయలేదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ వరద ముంపులో సర్వస్వం కోల్పోయిన వేలాది మంది ప్రజలతో పాటు విద్యార్థులు, కుటుంబాలు కూడా ఉన్నాయని, విద్యార్థుల ఫీజులను రద్దు చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలని జీవో నెంబర్ 77ను రద్దు చేసి పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ వరద ముంపు కారణంగా వేలాది మంది విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురయ్యారని, వారిని ప్రభుత్వం గుర్తించి ఫీజులను పూర్తిగా రద్దు చేసి వారిని ఆదుకోవాలని కోరారు. వరదల కారణంగా చదువుకు అవసరమైన బుక్స్ పూర్తిగా తడిసిపోవడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు కలిసి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యారంగానికి పెను ప్రమాదంగా మారిన 77 జీవో నెంబర్ రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి.
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులు మా పరిపాలన చాలా మంచి పరిపాలన, మాది గుడ్ గవర్నెన్స్ అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ 100 రోజుల కాలంలో విద్యార్థుల సమస్యలు ఏది పరిష్కరించారో చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దీంతోపాటుగానే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. తల్లికి వందనం అన్నారు, విద్యార్థులకు ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రియంబర్స్ ఇస్తామని చెప్పారు, హాస్టల్ విద్యార్థులకి మౌలిక వసతులు మేము కల్పిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం అనేక అవకతవకలు చేసింది, వీటన్నిటిని మేము పరిష్కరిస్తామని చెప్పారు. మరి ఈ 100 రోజుల కాలంలో ఏ ఒక్క సమస్యలు పరిష్కరించలేదు. మరి దీంతో పాటుగానే జీవో నెంబర్ 77 మేము వచ్చిన నెల రోజుల్లోపా మేము రద్దు చేస్తాము, పీజీ విద్యార్థులకు అందరికీ కూడా ఫీజు రియంబర్స్ ఇస్తామని చెప్పి లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చారు. మరి ఇప్పటివరకు దాని మీద స్పందించేటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటుగానే ఈరోజు విజయవాడ వరదల్లో అతలాకుతలం అయిపోయారు, విద్యార్థులు అనేక మంది సర్వస్వాన్ని కోల్పోయారు. మరి వీళ్ళందరికీ కూడా కాలేజీ ఫీజులన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఎదురవుతున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ జిల్లా కార్యాలయాల వద్ద సామూహిక రాయబార కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈరోజు విద్యారంగంలో అనేక సమస్యలు విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. డిగ్రీలో మేజర్ మైనర్ విధానం రద్దు కోసం కానీ విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. అట్లాగే జీవో నెంబర్ 77 వల్ల అనేక మంది చదవాలనుకుంటున్నటువంటి పీజీ విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. అట్లనే హాస్టల్ విద్యార్థులు ఈరోజు మెస్ బిల్లులు పెండింగ్లో ఉండి మెస్ ఛార్జీలు పెరక్క ధరలేమో విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక ఇబ్బందులతో ఈరోజు విద్యార్థులు సమస్యల నిలయాలుగా ఈరోజు ఎదురవుతున్నారు. కాబట్టి ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతుంది. గత ప్రభుత్వం అనేక విధానాల పేరుతో విద్యారంగంలో విద్యార్థులకు వ్యతిరేకమైనటువంటి పద్ధతులను అవలంబించింది. వాటిని గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, జనసేన వీళ్ళందరూ వ్యతిరేకించారు. మేము అధికారంలో వస్తే వాటన్నిటిని రద్దు చేస్తామని కూడా చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రథమ కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 9 ఫిర్యాదులు అందినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఫిర్యాదును శాఖాధిపతులు స్వయంగా ఫీల్డ్కి వెళ్లి సమస్యను పరిష్కరిస్తున్నారని చెప్పారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నామని, సంతృప్తికరమైన పరిష్కారం ఇచ్చిన తర్వాతే ఆ ఫిర్యాదును ఆన్లైన్లో క్లోజ్ చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వ్యర్థాల తొలగింపు, ఇంటి పన్ను, హోటల్పై ఫిర్యాదు, అనధికార ఆక్రమణలు, ఆస్తి పన్ను వంటి సమస్యలపై ఫిర్యాదులు అందుకుని సత్వర సంతృప్తికరమైన పరిష్కారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అత్యధికంగా పన్ను సంబంధిత 4 ఫిర్యాదులు అందగా పట్టణ ప్రణాళికకు 3, ఇంజనీరింగ్, ప్రజారోగ్య సంబంధిత 1 ఫిర్యాదు అందుకున్నారు. మొత్తంగా ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 9 ఫిర్యాదులు అధికారులు స్వీకరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు సోమవారం యాజ్ యూజువల్ మనము ఎప్పుడు చేసినట్లు ఎవ్రీ మండే పీజీఆర్ఎస్ మనం నడిపిస్తున్నాము. బికాస్ ఆఫ్ రీసెంట్ ఫ్లడ్స్ లాస్ట్ ఒక 2-3 వీక్స్ మనము పీజీఆర్ఎస్ నడిపించలేకపోయాము. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సిటీలో కూడా ఎంటైర్ సిటీలో కూడా నార్మల్సీ వచ్చింది కాబట్టి విఎంసీ ఆఫీస్లో, జడ్సీ ఆఫీస్లో, అలాగే ప్రతి సచివాలయంలో కూడా పీజీఆర్ఎస్ వ్యవస్థ అనేది మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. ఈరోజు విఎంసీ ఆఫీస్ కూడా దాదాపుగా చాలామంది వచ్చి ఉన్నారు. వాళ్ళందరితో కూడా మనము అప్లికేషన్స్ తీసుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా ఒక కార్పొరేషన్లో మనము ఈ ఎన్యూమరేషన్ సంబంధించిన లిస్ట్ అనేది ప్రతి సచివాలయంలో డిస్ప్లే చేయడం జరిగింది. ఆ లిస్ట్లో కూడా చాలామంది పబ్లిక్ నిన్న ఎంటైర్ డే వచ్చి వెరిఫై చేయడం జరిగింది. దాదాపుగా చాలామంది పేరు కూడా ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. కొంతమంది ఎక్కడెక్కడ మిస్ అయిందో వాళ్ళను కూడా మన సచివాలయం స్టాఫ్, అలాగనే ప్రతి వార్డుకు కూడా ఒక జిల్లా స్థాయి అధికారి పెట్టడం జరిగింది. ప్రతి సచివాలయంలో కూడా తహసీల్దార్స్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి గ్యాప్స్ ఏమైనా ఉంటే డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఈ యాక్టివిటీ జరుగుతూ ఉంది. సో ఎవరైనా ఏమైనా ఇష్యూ ఉంటే సచివాలయం స్థాయిలో సోషల్ ఆడిట్ చేయమని ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇప్పుడు పీజీఆర్ఎస్ మాడ్యూల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైనా వచ్చిన పెటిషనర్ కూడా అక్కడ సచివాలయంకి వచ్చినా లేదంటే వాళ్ళు పీజీఆర్ఎస్ లింక్ నొక్కి అక్కడ ఎంటర్ చేసిన ఆ ఎంటైర్ పెటిషన్ అనేది పీజీఆర్ఎస్లో ఎంటర్ తీసుకుని అది కేస్ బై కేస్ మెరిట్ చూసుకుని ఫీల్డ్ విజిట్ తర్వాత కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చే వీక్లో కూడా కంటిన్యూస్లీ వచ్చే అప్లికేషన్స్ని కూడా వితిన్ ఎస్ఎల్ఏ మనం అందరూ కూడా కిందున్న స్థాయి అధికారులు కూడా వితిన్ ఎస్ఎల్ఏ క్లోజ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ విజయవాడ టు జస్ట్ ఫాలో అప్ PGRS system.
ముంబై నటి జత్వానీ కేసులో నిందితుడు విద్యాసాగర్ను పోలీసులు విజయవాడకు తీసుకొచ్చారు. డెహ్రాడూన్ నుంచి రైలులో అర్ధరాత్రి విజయవాడలోని ఇబ్రహీంపట్నం పిఎస్కు చేరుకున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యాసాగర్కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సోమవారం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడే పుట్టిన పసికందు డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చనిపోయిందని మాచవరం, రాజరాజేశ్వరిపేట ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారినా డాక్టర్ల వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాలేదని రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి బయట ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ నిరసన తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం అపవిత్రం చేసిన ఘటనపై సిబిఐ ఎంక్వైరీతో పాటు ఆ బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన నీచమైన పనికి సిగ్గుపడకుండా హేయమైన చర్యని మండిపడ్డారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంపై నీచమైన రాజకీయాలకు పాల్పడ్డారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా ఉందో ఆ విధంగా అమరావతిలో దేవస్థానం కట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఎకరాల భూమిని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిచ్చారు. ఆ రోజు వారు అనుకున్నది ఏంటంటే తిరుమలలో దేవస్థానం ఏ విధంగా ఉందో రెప్లికా దేవాలయం అమరావతిలో ఉండాలని అనుకున్నారు. వీళ్ళు ఆల్రెడీ బడ్జెట్లో ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు డబ్బులు శాంక్షన్ చేస్తే మొన్న వచ్చి ఒక చిన్న దేవాలయం చూస్తే మనకు కూడా చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆయన అనుకున్నది రెప్లికా అంటే తిరుమల దేవస్థానం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలని అనుకుంటే ఒక చిన్న దేవాలయం కట్టారు. అది కూడా భక్తులు వెళ్ళేందుకు వీలు లేకుండా, సదుపాయాలు లేకుండా ఒక దేవాలయం. అంటే మీరు చూస్తే దేవాలయం విషయమే కాదు, అంబేద్కర్ గారి విగ్రహం విషయమే ఉంది. మేము దాన్ని అంబేద్కర్ స్మృతి వనం అని గార్డెన్స్తో సహా చాలా పెద్ద ఎత్తున మ్యూజియంతో సహా చాలా పెద్ద ఎత్తున దాదాపు ఒక 20 ఎకరాల స్థలం పైన కేటాయించి ఆ స్మృతి వనం క్యాపిటల్ నగరం అభివృద్ధి చెందే దాంట్లో ఒక అందమైన స్మృతిగా ఉండాలని మేము అనుకుంటే అక్కడ స్మృతివనం తీసి ఒక ఇరుకైన ప్రదేశంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టి అభిచారం చేశారు. అంతేకాకుండా తిరుమలలో మీరు చూస్తే జూబ్లీ హిల్స్ దేవాలయం ఆయన హయాంలో కాదు జరిగింది, మా హయాంలోనే జరిగింది. మా హయాంలో జరిగింది. అమెరికాలో ఉన్న దేవాలయాలు కూడా వాళ్ళ హయాంలో జరిగింది ఏంటంటే ఎక్కడికక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాలని చెప్పి 1 కోటి 2 కోట్లు దేవస్థానాలు కట్టి 20 కోట్లు వసూలు చేసి ఎక్కడెక్కడో చిన్న కుగ్రామాల్లో కూడా స్థలాలకి డబల్ రేట్లు, త్రిబుల్ రేట్లు తీసుకుని
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సంపదని దోచేయటం జరిగింది. ఇటువంటి దోచేసిన వాళ్ళ మూలంగానే ఆ దేవుడు కూడా ఊరుకోకుండా శిక్షించడం జరిగింది. బొడమేరు వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు సహాయం అందిస్తున్నారు. శారదా రామకృష్ణ విద్యాలయం ఆధ్వర్యంలో బాధితులకు సరుకులతో పాటు బట్టలు కూడా పంపిణీ చేశారు. బాధితుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సహాయం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బుడమేరు వరద బాధితులకు గాంధీనగర్లోని శారదా రామకృష్ణ విద్యాలయం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సాయిరాం ప్రసాద్ మాట్లాడుతూ బాధితులకు తమ వంతు అండగా ఐఎస్ఎం ఫోకల్ పాయింట్, PRTU ఉపాధ్యాయ సేవాదల్ వీటిని అందజేసినట్లు చెప్పారు. గత 15 రోజులుగా క్రమం తప్పకుండా బాధితులకు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. నేడు 500 మందికి వీటిని పంపిణీ చేసినట్లు చెప్పారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జ్యోతి నాగిశెట్టి మాట్లాడుతూ ISF ఫోకల్ పాయింట్ తరపున తమ వంతు సాయం అందించామన్నారు. ఊహించని విధంగా వచ్చిన వరదలకు నష్టపోయిన బాధితులను చూస్తే బాధ కలుగుతుందన్నారు. పలువురు సహకారంతో ఈ కార్యక్రమం చేసినట్లు చెప్పారు. అందరికీ నమస్కారం అండి. మన విజయవాడకు వచ్చినటువంటి ఉపద్రవం, ప్రకృతి వైపరీత్యం నుంచి మన తోటి బెదవాడ వాసులని బయటపడేయటం అనేటటువంటి లక్ష్యంతో అనేక సేవా సంస్థలు, ప్రభుత్వము కలిసికట్టుగా పనిచేస్తాయి. ఇప్పుడు చిన్నగా తేరుకుంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో వాళ్ళకి శారదా రామకృష్ణ విద్యాలయ, ISM ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్, డెమోక్రాటిక్ PRTU ఉపాధ్యాయ సేవాదళ్ మేమందరం కలిసి గత 15 రోజుల నుంచి ప్రతిరోజు ఓ సేవా కార్యక్రమాన్ని ఆ యొక్క వరద బాధితులందరికీ కూడా అందిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు దాదాపు 500 మందికి మేము వస్త్రం, నిత్యావసరాలు, ఒక నెలకు సరిపడా అన్నీ కూడా అందజేస్తూ ఉన్నాం. వీటికి సహకరిస్తూ ఉన్నటువంటి మా తోటి జ్యోతి మేడం గారు, ISM ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే DPRTU డాక్టర్ సీను గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ 15 రోజుల నుంచి వంటల నుంచి ప్యాకింగ్ల వరకు అన్నిటికీ సహకరించినటువంటి మా ఉపాధ్యాయ బృందం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ సేవా కార్యక్రమాలు ముందు కూడా ఇంకా అందిస్తామని, అలాగే మాకు ఈ సేవలు అందించడంలో సహకరిస్తూ ఉన్నటువంటి మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ టీం కార్తీక్ అండ్ టీం కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను సాయిరాం ప్రసాద్ జే, ప్రిన్సిపల్ శారదా రామకృష్ణ విద్యాలయ. నా పేరు జ్యోతి నాగిశెట్టి అండి. మాది ISM ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్. మేము MBBSకి అబ్రాడ్కి అడ్మిషన్స్ చేస్తామండి. ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను ఫుడ్ సప్లై చేశాము. అప్పుడు అందరినీ చూస్తే చాలా బాధ అనిపించింది. అందరూ కూడా మునిగిపోయారు వాటర్లో. ఇది ఫస్ట్ టైం ఇలా వచ్చిందంట. దీనికి మా హైదరాబాద్ నుంచి మా హెడ్ రామారావు గారు, నాగేశ్వరరావు గారు చాలా హెల్ప్ చేశారండి. వాళ్ళ సహకారంతో నేను ఇక్కడ ఈ డొనేషన్స్ ఇవన్నీ చేశాను. అండ్ నాకు గైడ్ చేసింది శారదా రామకృష్ణ సాయిరాం ప్రసాద్ గారు అండ్ PRTU అధ్యక్షులు డాక్టర్ శ్రీను గారు చాలా హెల్ప్ చేశారు ఇవన్నీ చేయడంలో. అండ్ ఈ స్కూల్ టీచర్స్ అందరూ కూడా చాలా హెల్ప్ చేశారండి. 15 డేస్ అసలు చాలా కష్టపడ్డారు. అండ్ ఫుడ్ ప్రిపేర్ చేయడం దగ్గర నుంచి అన్నీ కూడా వాళ్ళే చేశారండి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఆల్. థ్యాంక్ యూ.
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పేరుతో పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇవ్వాలని అఖిల భారత యోజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పరుచూరి రాజేంద్ర ప్రసాద్, నక్కీ లెనిన్ బాబు డిమాండ్ చేశారు. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడుస్తున్నా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని చెప్పి నేడు కేవలం ఒకరికి మాత్రమే ఇస్తామనడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. ఇంట్లో ప్రతి ఒక్కరికి 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అనే విషయం ప్రజలకు తెలియజేయాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు ఎటువంటి షరతులు లేకుండా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,60,000 మంది వాలంటీర్లను కొనసాగించాలని, నెలకు 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న రీతిలో గాంధేయ మార్గంలో శాంతియుత నిరసనలు చేపట్టడం జరుగుతుందని, ఎన్నో ప్రాణ త్యాగాల ఫలితంగా సాధించిన విశాఖకు పరిశ్రమ పరిరక్షణ కోసం అక్టోబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల నిరసన దీక్షలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో నూతన పరిశ్రమలు ఏర్పాటుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని, తద్వారా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యత కల్పించాలని, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక వనరులను ఉపయోగించుకొని నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పించాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యువజన సమైక్య ఏవైఎఫ్ఐ రాష్ట్ర ఆఫీస్ బేరర్ ఎంవి సుబ్బారావు, జిల్లా అధ్యక్షులు లంకా గోవిందరాజులు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి లంకే సాయి, రాష్ట్ర సమితి సభ్యులు రాజీవ్, సింగంశెట్టి మోహన్ ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ కారేపు కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపైన, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలపైన చర్చించి కొన్ని తీర్మానాలన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికల సందర్భంగా గత ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం అనేక ఉద్యమాలు చేశాం. అయితే మేము అధికారం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లో ఏ ఏ శాఖలో ఖాళీగా ఉన్నాయో వాటిని ఇంతవరకు కూడా ప్రకటించలేదు. అందుకోసమే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపైన శ్వేతపత్రం విడుదల చేసి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా ఎన్నుకోలేదు. కాబట్టి చైర్మన్ గారిని ఎన్నుకొని ఈ ఉద్యోగాల భర్తీ కోసం నూతన నోటిఫికేషన్ ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అది కూడా 28-30 ఏళ్ళ సంవత్సరాల వాళ్ళకి అంటున్నారు. అలా కాకుండా 45 సంవత్సరాల వరకు నిరుద్యోగ భృతిని ఇవ్వాల్సింది కోరుతున్నాం. నా పేరు పరుచూరి రాజేంద్ర, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2,60,000 మంది వాలంటీర్లని ఉద్యోగాల్లో కొనసాగించాలని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 26వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమాలకి, నిరసనలకి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ నాయకత్వం పూర్తిగా మద్దతు తెలుపుతూ అన్ని జిల్లాల్లో కూడా వాలంటీర్స్తో కలిపి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనబోతూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 2,60,000 మంది వాలంటీర్లను కొనసాగించడంతో పాటుగా వాళ్ళకి ఇస్తామన్నటువంటి గౌరవ వేతనం 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలి. 3 నెలలుగా బకాయిగా ఉన్నటువంటి గౌరవ వేతనాలు కూడా తక్షణమే చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
85వ నెంబర్ జీవో వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. ధర్నా చౌక్లో వారు శాంతియుత నిరసన తెలియజేశారు. న్యాయబద్ధమైన తమ డిమాండ్లను ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయాలని వారు కోరారు. జీవో నెంబర్ 85 వల్ల తమ ఎదుగుదలకు అడ్డం వస్తుందన్నారు. క్లినికల్ సీట్లు, నాన్ క్లినికల్ సీట్లు తగ్గించే విధంగా ఈ జీవో ఉందన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ యూనుస్. నేను ఏపీపీహెచ్సిడిఏ స్టేట్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఇక్కడికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పిహెచ్సి నుంచి డాక్టర్స్ ఇక్కడికి తరలి రావడం జరిగింది. మాకు ఏదైతే 85 జీవో అన్నది తీసుకొచ్చారో ఆ జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని, దాని ద్వారా మాకు జరుగుతున్న నష్టాన్ని, మేము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసమే శాంతియుతంగా మేము నిరసన తెలపడానికే ఇక్కడ విజయవాడలో ధర్నా చౌక్కి ప్రతి పిహెచ్సి నుంచి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఆ జీవో ఏదైతే ఉందో ఆ జీవో వెంటనే వెనక్కి తీసుకోవాలి. అలాగే మా సమస్యలు, న్యాయబద్ధమైన మా డిమాండ్లన్నీ కూడా మేము పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క డిమాండ్పై సానుకూలంగా ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ జీవో 85 ఏదైతే తీసుకొచ్చి మాకు ఎదుగుదలకు కారణమైన మా పాత జీవోని రద్దు చేసి మమ్మల్ని ఇక్కడ ఆపుతున్నారో, ఈ అన్యాయంగా వచ్చినటువంటి జీవోని వెనక్కి తీసుకోవాలని మేము మనవి చేస్తున్నాం. మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మా గొంతు విప్పుతున్నాం. మాకు వచ్చిన ప్రధాన ఇదేదైతే ఉందో ప్రధానంగా ఈ జీవో 85 30% ఉన్న క్లినికల్ సీట్లని 15%కి, అలాగే 50% ఉన్న నాన్ క్లినికల్ సీట్లని 30%కి కుదించడం జరిగింది. సార్, దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు 2019 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరం 2 దఫాలుగా రిక్రూట్మెంట్ తీసుకొచ్చి ఇంతమంది డాక్టర్స్ని తీసుకెళ్ళి ఎక్కడైతే ట్రైబల్ ఏరియాల్లో, అలాగే రూరల్ ఏరియాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఇక్కడ డాక్టర్స్ అందరూ వెళ్ళి సర్వీస్ చేశారు. 3 సంవత్సరాలు కష్టపడి సర్వీస్ చేశారు సార్. సర్వీస్ చేసి ఈరోజు ఆ సర్వీస్కి ప్రతిఫలంగా ఈరోజు ఇచ్చే సర్వీస్ కూడా కరెక్ట్గా ఆ టైంకి వచ్చి అది క్యాన్సిల్ చేస్తూ ఉండడం అన్యాయం. ఈ జీవో కనుక అమలైతే ఇప్పుడున్న డాక్టర్స్ కాకుండా భవిష్యత్తులో వచ్చే డాక్టర్స్ కూడా ఈ జీవో వలన మారుమూల ప్రాంతాలకి, అలాగే గిరిజన ప్రాంతాలకి వెళ్ళి సర్వీస్ చేయరు సార్. ఎందుకంటే మీరు ఇస్తున్న ఈ సర్వీస్ కోటా ఏదైతే ఉందో అది ఒక సర్వీస్ చేస్తున్నందుకు ఒక వెన్నుదండగా మాకు కల్పిస్తున్న ఒక ప్రోత్సాహం. కాబట్టి ఈ ప్రోత్సాహం కనుక ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే రేపొద్దున ఎవరు కూడా వెళ్ళి గిరిజన ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో వెళ్ళి పిహెచ్సిలో ఎంబీబీఎస్ డాక్టర్గా సర్వీస్ చేయడానికి ఎవరు ముందు రారు. దీనివల్ల ప్రజా ఆరోగ్యం చాలా ప్రాబ్లం పడుతుంది, ప్రాబ్లంలో గురి చేస్తాం. అందుకని ఈ జీవోని వెంటనే రద్దు చేయాలి. అలాగే మా న్యాయబద్ధమైన ప్రతి ఒక్క కోరికని ప్రభుత్వం తీర్చాలి అని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వరదల్లో నష్టపోయిన తమను ఆదుకోవడంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చూపిస్తున్నారని న్యూ ఆర్ఆర్పేట వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం భర్తీ చేసుకునేందుకు ఇళ్లకు వచ్చి వివరాలు సేకరించిన తరువాత ఆ లిస్టులో తమ పేర్లు లేవన్నారు. దీనిపై సమాచారం అడుగుతుంటే స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వం కోల్పోయి బాధలో ఉన్న తమను ఆదుకోవాల్సిన అధికారులు ఈ విధంగా వ్యవహరించడం తగదన్నారు. తమకు న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. అండి నమస్తే అండి అందరికీ. మేము రాజరాజపేటలో ఉంటున్నామండి. పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉంటున్నామండి. సెల్ టవర్ రోడ్ అండి. మాకు కనీసం తాగడానికి మంచినీళ్ళు రాలేదు, ఫుడ్ రాలేదు, ఏమీ రాలేదు. టీవీ, ఫ్రిడ్జ్, ఫోన్లు అన్నీ పోయినాయండి మావి. కానీ కనీసం వాళ్ళు రిపేర్ చేస్తామని చెప్పేసి వచ్చారండి ఇళ్ళమ్మట. కానీ 1000 రూపాయలు అని చెప్పేసి అన్నారు వాళ్ళు. తర్వాత మళ్ళీ 10,000 అని అంటున్నారండి. బండ్లు అన్నీ మునిగిపోయినాయండి. మేము ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ అండి. అసలు కనీసం మాకు ఫుడ్ కానీ ఏమీ అందజేయలేదు. సరే అదంతా అయిపోయింది అని అనుకుంటే ఇప్పుడు కనీసం మా పేరు రాలేదంటున్నారండి. మేము ఇంతమంది జనాలకు ఇప్పుడు వచ్చి చెక్ చేసుకుంటే మా పేరు రాలేదండి. మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోమంటున్నారండి వాళ్ళు. మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని వస్తున్నామండి. థ్యాంక్ యూ. నా పేరు ఖాజా అండి. మేము రాజరాజేశ్వరిపేటలో ఉంటామండి. న్యూ రాజేశ్వరిపేట కొత్త అపార్ట్మెంట్లు కొత్తగా వచ్చినాయి. మొన్న వచ్చారు, రాసుకున్నారు. మళ్ళీ తీరా ఇప్పుడు వస్తే నెంబర్ రాలేదన్నారు. మళ్ళీ కొత్త అప్లికేషన్ పెడుతున్నామండి.
ఎందుకు రాలేదన్నారు? వచ్చారు, ఇంకా రాలేదు, వెరిఫై చేసుకుంటే రాలేదన్నారు. మళ్ళీ ఒకసారి పెట్టుకోమన్నారు, అందువల్ల పెట్టామండి. పెట్టి మళ్ళీ ఇస్తున్నాం. కోటేశ్వరి అండి, ఆర్ఆర్పేట అండి. మాకు లిస్టులో పేరు రాలేదన్నారండి, వచ్చి చెక్ చేసుకోండి. మరి ఎందుకు రాసుకొని వెళ్ళారండి? లిస్టులో పేరు లేనప్పుడు చూసుకోవాలి కదా అన్ని మంది. వెహికల్ పోయిందండి, టాటా ఏసీ మునిగిపోయింది, బైక్ పోయిందండి, సైకిల్ పోయింది పిల్లలు. మా ఫస్ట్ ఫ్లోర్లో అండి. న్యూ రాజరాజేశ్వరపేట. నా పేరు దుర్గారావు. మాది అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్ కొద్దిగా లోనకి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఎంతకీ కూడా ఫుడ్ కానీ పడవలు కానీ ఏదైనా కానీ ఎదురు చూశారు. సందుల్లోకి అయితే రాలేదు. ఇప్పుడు సచివాలయం సిబ్బంది కూడా ఇక్కడ అని చెప్పేసి 2 గంటల నుంచి తిప్పుతున్నారు. లైన్లో చివరికి వచ్చిన తర్వాత ఒక లైన్ చూపిస్తున్నారు. ఆ లైన్ వచ్చేసరికి అపార్ట్మెంట్లు అంటున్నారు, ఇంకో లైన్ అంటున్నారు, అదేమో సింగిల్ ఫ్లాట్లు అంటున్నారు. ఏది కూడా ఏంటి అనేది పేరు రాలేదు, మళ్ళీ స్లిప్ పెట్టుకోండి అంటున్నారు తప్పించి ఏది కూడా సరిగ్గా చెప్పట్లేదు అన్న. ఏదైనా కానీ 3 నెంబర్ బ్యాగు మాకు మట్టుకు వరదలు వచ్చిన కాంచి ఏమి రాట్లా. వరదలు ఆగిన వారం రోజుల తర్వాత ఉప్మాలు నీళ్ళు ప్యాకెట్లు ఇచ్చారు, అంతే. ఏమి ఇవ్వట్లేదు, బిస్కెట్లు. ఇంకా మాకు తప్ప ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏమైంది? ఇల్లు గురించి ఏమైంది? మాకు ఇల్లు గురించి పెట్టాము, మా అబ్బాయి బండికి రాసుకోండు, మాకు ఇంటికి మరి లేదండి సార్. అది రావట్లేదంట. ఇంకో మళ్ళీ రావట్లేదండి. మాది నేను 35 ఛాన్సుల కంచి పళ్ళు అమ్ముతాను, బండి వెళ్ళిపోయింది, మాకు రావట్లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మైనార్టీ సంక్షేమంపై సీఎం చంద్రబాబు సమీక్ష. ముస్లిం మైనార్టీ వర్గాలకు అందే పథకాలను రీస్ట్రక్చర్ చేయాలని అధికారులకు ఆదేశాలు. పాత రాజరాజేశ్వరిపేటలో జరిగిన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని. బుడమేరు వరద సాయం అందించడంలో సీఎం చంద్రబాబు చూపించిన చొరవ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని కితాబు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ సృజన. నిబంధనలు పాటిస్తూ సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.